మూసీ కూల్చివేతల భయంతో గానద శ్రీకుమార్ అనే మేస్త్రి గుండెపోటుతో మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కట్టుకున్న ఇంటికి 25,000 ఇస్తామని అధికారులు ప్రకటించడంపై ఫైర్ అయ్యారు. గుండెలు ఆగిపోతున్న కుటుంబాలు విడిపోతున్న సర్కార్ దాహం తగ్గడం లేదంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కష్టపడి పస్తులుండి పైసా కూడేసి బ్యాంకు నుంచి అప్పు తెచ్చి కట్టిన గూడును కూల్చుతారని భయంతో ప్రాణాలు పోతున్నాయని వాపోయారు. 16 కాదు 18 మంది అయినా సరే ఒకే ఇంట్లో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలను రోడ్డుకు ఈడ్చి కుటుంబాల్లో చిచ్చులు పెట్టిన మూర్ఖుడు రేవంత్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఇండ్లు ఖాళీ చేస్తే డబుల్ బెడ్రూమ్తో పాటు 25,000 పారితోషికం అంటూ అధికారులు వెకిలి ఆఫర్లు ఇస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కోటి ఆశలతో లక్షలు కోట్లు వెచ్చించి కట్టుకున్న ఇండ్లకు 25,000 అని ప్రశ్నించారు. ఇండ్లు పోతున్నాయి అనే భయంతో ఒక బుచ్చమ్మ ఒక కుమారన్న ప్రాణాలు పోయాయని అంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.